ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రం నాయన. గత వారం నుంచి ఈ వారం వరకు మా చదువులకు ఇచ్చిన విధానాన్ని బట్టి వందన స్తోత్రాలు తండ్రి. అలాగే ఈ 2024లో 11 నెలల పాటు మమ్మల్ని కాచి కాపాడి చివరి మాసంలోనికి డిసెంబర్ నెలలోకి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి నీకు కోటాను కోట్ల వందన స్తోత్రాలు తండ్రి. అలాగే ఈరోజు బల్లారాధన తీసుకుంటూ ఉండగా నీ యొక్క హస్తం మాకు తోడు కొంచెం నడిపించి సహాయం దయచేయని, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చల్లగా కాచి కాపాడమని, అలాగే పక్కనే ఉన్న మందిరంలో కూడా నేను వారికి కూడా నీ యొక్క హస్తం తోడుగా నడిపించుకుని సహాయం దయచేయని, మొదటి నుంచి చివరి వరకు కూడా నీ యొక్క కాపుతాలు దయచేయమని, అలాగే చిన్న మందగా కూడా మేము నేను ఆరాధిస్తూ ఉండగా నీ యొక్క హస్తం మాకు తోడు కొంచెమని నడిపించమని సహాయం దయచేయమని, ప్రతి ఒక్క విషయంలో కూడా నీ యొక్క కాపుతాలు మాకు దయచేయమని బ్రతిమని అడుక్కుంటూ నాయన ఈరోజు ఒక మంచి అంశాన్ని ఆలోచిస్తూ ఉండగా చెప్పనంటూ నాకు పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన సహాయాన్ని అందించమని అర్థిస్తూ వినుచున్న పిల్లలకు కూడా వివేచన దయచేయమని నేను మీ అందరం కూడా నీ యొక్క పాదాల చెంత ఎల్లప్పుడూ నేను నిన్ను ఆరాధించి నేను స్తుతించి మహిమపరిచి నీవు ఉండే మహాలోకానికి చేరుకోవడానికి వీళ్ళు వాళ్ళను వెసులుబాటును మా అందరికి కూడా కలగజేయని విధంగా అడుక్కుంటూ మరి ఒకసారి ప్రార్థన చేస్తూ ఉండగా నీ యొక్క ఆస్థానం మాకు తోడుకొంచమని పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన సహాయాన్ని నాకు అందించమని అర్థిస్తూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ఆసక్తి గల నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. ఈ యొక్క వీడియో చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మరి మనం ఏదేదో పనికిరాని విషయాలు కాకుండా ఈ యొక్క దేవునికి మహిమకరంగా కొన్ని ఆత్మలు రక్షింపబడి యొక్క వాక్యాన్ని కనుక మనము కొంతమందికి షేర్ చేయటం వల్ల వాళ్ళందరూ కూడా రక్షణలోనికి వస్తారండి. నా మాటలనే కాదు, ఎవరైతే మరి దేవుని మాటలు చెబుతారో చక్కగా వివరంగా చెప్పగలుగుతారో వాళ్ళందరూ యొక్క మాటలు కూడా మనము కొంతమందికి పంపించడం వల్ల ఏమైందంటే వారు కూడా రక్షణలోనికి వస్తారండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క రాకడ చాలా సమీపంగానే ఉందండి. ఆయన ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు కాబట్టి ఆయన చెప్పిన సూచక్రియలన్నీ కూడా మొత్తం జరిగిపోయినాయండి. ఇప్పటి వరకు ఆయన చెప్పినటువంటి సూచక్రియలన్నీ కూడా సమస్తము జరిగినాయి. మరి ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి మనం అందరం కూడా సిద్ధపడి ఉండాలి. కాబట్టి ఇలాంటి వీడియోలు మాత్రం దయచేసి షేర్ చేయవలసిందిగా తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక మనం మన పాఠంలోకి వెళ్ళిపోదామండి. ఈ యొక్క పాఠం అనేది కొంచెం అన్ని పాఠాల్లో కాకుండా కొంచెం వెరైటీగా ఉంటుంది. కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ యొక్క పాఠం వచ్చేసి ఎవరు పెద్ద మనిషి, ఎవరు మెచ్యూర్ అయ్యారు. ఎవరు పెద్ద మనిషి, ఎవరు మెచ్యూర్ అయ్యారు. మరి యొక్క పాఠం చెప్పింది ఎవరంటే మరి కింగ్ జాన్సన్ విక్టర్ గారు. ఆయన పాఠం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ పాఠం. కాబట్టి జాగ్రత్తగా విని మనందరం కూడా నేర్చుకుందాం. ఆయన టైటిల్ చూడగానే ఎవరు పెద్ద మనిషి ఏంటనగానే మనకి దేశానికి ఒక పెద్ద మనిషి ఉంటాడు, అలాగే ప్రపంచానికి కూడా ఒక పెద్ద మనిషి ఉంటాడు. అమెరికా అధ్యక్షుడు ప్రపంచానికి పెద్ద మనిషి. దేశానికి పెద్ద మనిషి ఎవరండి? రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మరి జిల్లాకి కలెక్టర్, మండలానికి ఎంఆర్ఓ, గ్రామానికి కుటుంబానికి ఎస్. ఇలాగా ఒక్కొక్క కేటగిరీగా మన పైనుంచి చూసుకుంటూ వస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళందరూ కూడా పెద్ద మనుషులే అన్నట్టుగా మనం చెప్పుకోవటం జరుగుతుందండి. కానీ మనం అనుకున్నట్టుగా బైబిల్ అనుకోదండి. బైబిల్ ఒక రకంగా చెప్పిద్ది, మనం అనుకునేది ఒక రకంగా ఉంటుంది. బైబిల్ ఏం చెబుతుందో ఈ యొక్క పాఠంలో మనం పూర్తిగా తెలుసుకుందామండి. ఇంకొకళ్ళని కూడా పెద్ద మనిషి అంటారు, చెప్పగలుగుతారా? 12-13 సంవత్సరాలు వచ్చిన ఆడపిల్లను కూడా ఏమంటారు? పెద్ద మనిషి అయిందండి అంటారు. నిజంగా ఆమె పెద్ద మనిషి అయిందంటారా, లేకపోతే శరీరంలో కొన్ని మార్పులు వచ్చినాయి అంటారా? శరీరంలో కొన్ని మార్పులే వచ్చినాయి కానీ మరి పెద్ద మనిషి అయిందండి అంటారు. పెద్ద మనిషి అంటే మరి 12-13 సంవత్సరాలకి పెద్ద మనిషి అయిపోయినట్టేనా? మరి పెద్ద మనిషి అయితే ఇప్పుడు ఏదైనా పంచాయతీలు జరుగుతున్నాయి అనుకో, మనం ఎవరిని పిలుస్తామండి? ఎవరైనా గొడవలు జరిగినాయి అనుకో, ఆ పంచాయతీకి ఎవరిని పిలుస్తాం? పెద్ద మనుషులని పిలుస్తాం. మరి ఈ పెద్ద మనిషి ఏమో కూడా పెద్ద మనిషి అయింది కదా, ఏమైనా పిలుస్తారా? ఎవరన్నా
పిలుస్తారా? పెద్ద మనిషి అయిందా, నువ్వు 12 సంవత్సరాలు వచ్చినాయమ్మా, నువ్వు పెద్ద మనిషి అయ్యవు కదా, వచ్చి మా పంచాయతీ తీర్చంటే ఏం చెప్పిద్ది? ఆమెకు లోక జ్ఞానమే తెలియదు. 12-13 సంవత్సరాల కంటే ఏం తెలిసిద్ది? ఆమెను తీసుకొచ్చి కూర్చోబెట్టి మాకు పంచాయతీ తీర్చాల్సింది, నువ్వు పెద్ద మనిషి ఏమంట కదా అంటే ఆమె ఏమంటుంది, నాకేం తెలుసు అంటది. అంతేనా? మరి ఇట్లా లోకం ఏమనుకుంటుంది? ఎవరు పెద్ద మనిషి, ఎవరు మెచ్యూర్ అయ్యారు. మెచ్యూర్ అంటే చాలామంది అనుకుంటారు అది అనుకుంటారు, కానీ మెచ్యూర్ అంటే మైండ్ మెచ్యూర్ కావాలండి. ఈ యొక్క శరీరం మెచ్యూర్ కాదు. ఇక్కడ మన బైబిల్లో మనం ఆలోచించేది ఏంటంటే మైండ్ అనేది మెచ్యూర్ అవ్వాలి. ఈ పెద్ద మనుషులందరూ కూడా దేశంలో ఉండే పెద్ద మనుషులే కానీ, రాష్ట్రంలో ఉండే పెద్ద మనుషులు కానీ, లేదా కుటుంబ పెద్ద కానీ, వీళ్ళందరూ కూడా పెద్ద మనుషులని కానీ మేము పిలిపించుకున్నారు. ఓకే, ఇప్పుడు కుటుంబానికి ఒక పెద్ద మనిషి ఉంటాడు, కంపల్సరీగా ఉండాలి కూడా, లేకపోతే ఆ కుటుంబం అనేది కరెక్ట్గా ఉండదు. మరి అలాగే ఈ 12-13 సంవత్సరాలు వచ్చిన ఏమని కూడా పెద్ద మనిషి అనే పిలుస్తారు, పెద్ద మనిషి అయింది అంటారు. కానీ మరి ఏమను పెద్ద మనిషి అయిందంటే చెప్పుకోవటానికి పెద్ద మనిషి, కానీ ఆమెకైతే మరి స్కూల్కి ఎందుకు వెళ్తుంది? పెద్ద మనిషి అయితే ఆమె పంచాయతీలు తెరుచుకొని తిరగాలి కదా. మరి స్కూల్కి ఎందుకు వెళ్ళిద్ది? కాలేజీకి ఎందుకు వెళ్తుందామా? స్కూల్కి పెద్ద మనిషి అయిన తర్వాత మళ్ళీ ఎక్కడ పంపిస్తారా అని, పెద్ద మనిషి అయిపోయింది కదా, స్కూల్కి పంపిస్తున్నారు ఎందుకు అంటే అసలు ఒరిజినల్గా ఎవరు పెద్ద మనిషి అనేది ఇప్పుడు పాఠం ఎవరు మధ్యలోకి వచ్చే వరకు మీకు అర్థమైపోద్ది. బైబిల్ ఎవరెవరిని పెద్ద మనుషులు అంటుంది ఏంటి అనేది మనకి పూర్తి క్లారిటీగా తెలుసుకుందాం అనమాట. మరి ఆమె కాలేజీకి వెళ్తుంది, స్కూల్కి వెళ్తుంది, అయినా కానీ ఆమెనే పెద్ద మనిషి అయింది, పెద్ద మనిషి అయింది అని చెబుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదన్నమాట. జస్ట్ ఆమెకి శరీరంలో మాత్రమే మార్పులు రావటం జరిగిందన్నమాట. ఇంకో విషయం ఏంటంటే దేవుని గురించి ఎవరికైతే తెలుస్తుందో, ఇప్పుడు ఈ పెద్ద మనిషిని చెప్పుకున్నాం కదా, ఆమె దేవుడి గురించి ఆమె చెప్పగలిగిద్దా? మొదట మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఈ సృష్టి ఎలా కలిగింది, ఇవన్నీ ఈ మర్మాలు ఆమె చెప్పగలుగుతారండి ఈ యొక్క పెద్ద మనుషులు ఎవరన్నా? అమెరికా ప్రెసిడెంట్ కానీ వీళ్ళు కొంతమంది ఉన్నారు కదా, వీళ్ళకి కూడా చాలామందికి తెలియదనే చెప్పుకోండి. కొంతమంది ఏమైనా అవగాహన ఏమైనా ఉందేమో కానీ మొదట మానవుడు అంటే ఈ సైంటిస్టులు ఏం చెబుతారండి? మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు అంటే కోతి నుండి వచ్చాడు అని చెబుతారు. మరి ఈ ఇల్లు పెద్ద మనుషులండి. మనిషి కోతి నుండి వచ్చాడా, ఎక్కడి నుంచి వచ్చాడు? సరే, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చెప్పండి. మీరు ఇన్ని పాఠాలు విన్నారు కదా, మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? దేవునిలో నుండి ఒక బొమ్మ చేయబడి జీవాత్మ వదగా జీవించే ఆత్మగా అయ్యాడు. అక్కడి నుంచి ఆదాము గర్భంలో నుంచి మనం ఆ అవ్వమ్మ గారి దగ్గర నుంచి చెప్పింది కరెక్టే, కాకపోతే నేను ఇంకా ఫుల్ డీటెయిల్స్గా చెబుతున్నాను అనమాట. మొదట మనిషి ఎక్కడి నుంచి వచ్చాడంటే ఆదాము నుంచే వచ్చాడు. అక్కడి నుంచి కొంచెం కొంచెం స్టెప్పులుగా మనం ఇక్కడ దాకా ఫస్ట్ మనం చాలామంది ఏమనుకుంటారంటే తల్లి గర్భంలోకి రాకమునుపు మనం ఎక్కడున్నామని చెప్పండి. నేను కానీ నువ్వు కానీ తండ్రి గర్భంలో ఉంటాం, తండ్రి యొక్క శుక్రకణాల్లో ఉంటారనమాట. తల్లి గర్భంలోనికి రాకమునుపు తండ్రి గర్భంలో నుంచే వచ్చేది. తండ్రి యొక్క కడుపులో ఉన్న ఈ యొక్క శుక్రకణాలు తల్లి గర్భంలోకి వెళ్ళటం వల్ల అక్కడ మనం ఒక రూపం అనేది దేవుడు, మగవాళ్ళు అయితే మరి ఎందుకని కనలేరు అనుకున్నారో ఏమో కానీ ఆడవాళ్ళకి మాత్రం ఆ కన్యా భాగ్యాన్ని దేవుడు లేడీస్కి ఇచ్చారనమాట. అర్థమైందా? ఫస్ట్ పిల్లలు పుట్టాలంటే తండ్రిలో ఆ కణాలు అనేది ఉండాలి. తండ్రిలో లేకపోతే తల్లికి ఎన్ని సంవత్సరాలని పిల్లలు పుట్టరు. ఇది మనం తెలుసుకోవాలన్నమాట. అలాగే ఎవరు పెద్ద మనిషి అని అంటే దేవుని గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే పెద్ద మనిషిగా బైబిల్ అయితే చెబుతుంది. అపొస్తలుల కార్యము 7:22 ఒక్కసారి చదవండి. అపొస్తలుల కార్యము 7:22 మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యములందును ప్రావీణ్యుడై ఉండెను. అంటే ప్రవీణుడు, అదే ఓకే. ఈయన మోషే గారంట సకల విద్యలలో కూడా అన్నీ నేర్చుకున్నాడంట. మరి సకల విద్యలు నేర్చుకున్నంత మాత్రాన ఈయన్ని మరి పెద్ద మనిషి అందామా?
ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళు ఏమంటారు, ఇందాక చెప్పాను కదా, సైంటిస్ట్ని అడిగితే ఏం చెబుతాడు, పెద్ద మనిషి అదే మనిషి ఎక్కడి నుంచి వచ్చాడంటే, మరి అతను పెద్ద మనిషి అనొచ్చామా వాళ్ళని, సైంటిస్టులని? ఎందుకంటే వాళ్ళు తప్పుదో పట్టించారు. కానీ బైబిల్ దగ్గరకు వస్తే బైబిల్ మొత్తం చెప్పిద్ది, కానీ వాళ్ళు బైబిల్ని ఒప్పుకోరనమాట. ఏదో ఇక్కడ కొన్ని కనిపెడుతున్నారులే, కానీ సైంటిస్టులు పరిపూర్ణమైన జ్ఞానం కావాలంటే మనకు బైబిల్ దగ్గరికి రావాల్సిందే. ఎవరైనా సరే బైబిల్ దగ్గరకు వచ్చి భూమి గుండ్రంగా ఉందని ఈ సైంటిస్ట్ ఎప్పుడు చెప్పారండి? మన చెప్పారు. కానీ బైబిల్ ఎప్పుడు చెప్పిందండి? ఎప్పుడో క్రీస్తు పూర్వం ఏబు గ్రంథంలోనే చెప్పింది. ఈ యొక్క భూమి అనేది శూన్యంలో దేవుడు వేలాడదీశాడని చెప్పడం జరిగింది. ఈ సైంటిస్టులు ఎప్పుడు చెప్పారంటే మొన్నే కనుక్కోవడం జరిగింది. మరి బైబిల్ దగ్గరికి వస్తే ఎప్పుడు మరి అది కనుక్కోవడానికి వీళ్ళు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు, వందల వేల కోట్లు. అది బైబిల్ దగ్గరికి వస్తే ఒక 200 రూపాయలు పెట్టి బైబిల్ కొనుక్కుంటే చాలు, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ చెప్పడం జరిగింది అనమాట. అంత మహాజ్ఞానాన్ని దేవుడు బైబిల్లో రాయించాడండి. కానీ ఇప్పుడు మనం చూసినట్టుగా అపొస్తలుల కార్యం 7:22లో ఇక్కడ సకల విద్యలు కూడా నేర్చుకున్నాడంట ఈయన, ఎవరో మోషే గారు. కానీ అప్పుడు పెద్ద మనిషి అయ్యాడా? అయినట్టుగా ఇక్కడైతే మనకి ఎక్కడా లేదు. మరి ఇంకో వచనంలోకి వెళ్దామండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24-26 వచనాలు చదవండి. మరి పెద్ద మనిషి ఎవరనేది అక్కడ మనకు కొంత క్లూ దొరుకుతుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24-26 వరకు. అదిగో మోషే పెద్దవాడయ్యాడంట, అది ఈయన పెద్ద మనిషి అయ్యాడంట. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అని అనిపించుకోవటానికి ఒప్పుకోలేదు. ఈ యొక్క మరి మోషే గారికి పెద్ద మనిషి అనే దేవుడు ఎప్పుడు ఎన్ని సంవత్సరాల వయసులో ఇచ్చాడండి? 40 సంవత్సరాల వయసులో ఇచ్చాడండి. 40 సంవత్సరాల వయసులో అప్పుడు ఆయన నేను ఎక్కడి నుంచి ఇచ్చాను ఏంటి, నా పూర్వీకులు ఎవరు? అప్పటి వరకు మోషే కుమార్తె ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా అనిపించుకున్నాడు, పిలువబడ్డాడు. కానీ అప్పుడు తర్వాత మొత్తం వివరం తెలిసింది ఆయనకి. ఓహో, అసలు నా పుట్టుక ఇది కాదు, నేను ఎక్కడి నుంచి వచ్చానంటే నా ఇశ్రాయేలులో నుంచే వచ్చాను నేను, ఎట్లా అని చెప్పేసి మొత్తం తెలుసుకొని అప్పుడు మోషే పెద్దవాడు అయినప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకున్నవాడే పెద్దవాడండి. మనం ఎక్కడి నుంచి వచ్చామండి? మనం ఆదాము నుంచి వచ్చామండి. అది మనం తెలుసుకుంటే మనం కూడా పెద్ద మనుషులే అవుతాం. అర్థమవుతుందా? అసలు మనం యొక్క మూలాలు ఏంటి, మన పూర్వీకులు ఎవరు, అసలు ఎక్కడి నుంచి వచ్చాం, మన అస్సలు తండ్రి ఎవరు అని తెలుసుకున్నవాడే పెద్ద మనిషి. ఇక్కడ మోషే గారు కూడా ఏంటంటే ఆయన పెద్దవాడైనప్పుడు అంటాడు, 40 సంవత్సరాలకి పెద్దవాడైన అప్పుడు జ్ఞానం వచ్చిందనమాట ఆయనకి. 40 బైబిల్ ప్రకారంగా ఏదైనా ఒక మాట మనం చదువుకుంటూ వెళ్తుంటే ఏదైనా ఒక చిన్న మాట వచ్చిందనుకోండి, దాన్ని పట్టుకుని మనం డొంకంతా లాగాలండి. ఆ తీగ లాగితే డొంకంతా కదిలినట్టుగా ఆ తీగ లాగితే మనకు ఆ డొంకంతా కూడా కదిలిద్ది అనమాట. పెద్ద మనిషి అంటే ఆయన ఎప్పుడు ఎన్ని సంవత్సరాలకి పెద్ద మనిషి అయ్యాడంటే 40 సంవత్సరాలకి పెద్ద మనిషి అయ్యాడనమాట. 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈయనకి మైండ్ మెచ్యూర్ అయ్యింది మైండ్కి, మోషే గారికి అని మనం తెలుసుకోవాలన్నమాట. ఇంకా మనం చూడగలిగితే అపొస్తలుల కార్యము 7:23 ఒక్కసారి చదవండి. అపొస్తలుల కార్యము 7:23 ఇందాక చదివింది. ఇందాక 22 చదువుకున్నాం, ఇప్పుడు 23లోకి వెళ్ళాలి. చూసారా ఎన్ని సంవత్సరాలు అంటే అప్పుడు క్లారిటీ వచ్చిందిగా. ఇతనికి 40 సంవత్సరాలు వచ్చింది, మోషే గారికి అనమాట. చదవండి. అది అప్పుడు తెలుసుకున్నారండి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, అసలు నా పూర్వీకులు ఎవరు, నా తల్లిదండ్రులు ఎవరు, ఏంటి అనేది అప్పుడు ఆలోచన వచ్చిందండి. 40 సంవత్సరాలకే మోషే గారు పెద్ద మనిషి అయ్యాడు అనమాట.
పెద్ద మనిషి అంటే ఇది మనం అనుకునేది 12-13 సంవత్సరాల లేడీస్ అయ్యేదాన్ని పెద్ద మనిషి. అది కౌంటింగ్లోకి రాదని బైబిల్ లెక్కలో తీసుకుంటే అది పెద్ద మనిషి. వాళ్ళు పెద్ద మనుషులు కాదు. పెద్ద మనుషులు అయితే ఏం చేయాలి, వాళ్ళు కూడా పంచాయతీలు చేయాలి, వ్యవహారాలు చేయాలి. కానీ వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు అనమాట. కాబట్టి మోషే గారు పెద్ద మనిషి అయ్యాడండి. ఎన్ని సంవత్సరాలకి అయ్యాడు పెద్ద మనిషి మోషే గారు? 40 సంవత్సరాలకి పెద్ద మనిషి అవటం జరిగిందండి. దేవుని కుమారులు నరుని కుమార్తెను వివాహం చేసుకున్నారంట. ఈ యొక్క మాట మీరు ఇప్పుడు ఏమైనా విన్నారండి? దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారండి మాట ఇప్పుడు విన్నారా? దేవుని కుమారుడు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు? ఈ యొక్క ఆల్రెడీ నేను ప్రభాకర్ గారు ఈ యొక్క పాఠం చెప్పారు. మీరు గురువారం చెబుతారు కదా ఎలాంటి పాఠాలు, పెద్ద పెద్ద పాఠాలు మీరు వినలేదు. దేవుని కుమారుడు అంటే ఎవరు? భూమి మీదకి వచ్చిన వాళ్ళు, మొట్టమొదటి వచ్చిన వాళ్ళు చెప్పండి. ఎస్, దేవుని కుమారుడు ఎవరంటే ఆదాం గారు. నరుల కుమార్తెలు ఎవరు? నరులు అంటే అవ్వమ్మ గారు. ఈయన ఆదాము గారు ఎవరు? నరుడు. దేవుడేమో యెహోవా తండ్రి. నరుడెవరు? ఆదాము గారు. ఆదాము గారి యొక్క కుమార్తె ఎవరు? ఆదాము గారికి కుమార్తెలు ఉన్నారా? అక్కడ మీరు పప్పులో కాలేశారు. ఆదాము గారికి కుమార్తె అవ్వమ్మ గారు. ఇప్పుడు నీలోంచి వచ్చిన వీళ్ళిద్దరు నీకేమవుతారు? మరి ఆదాములో నుంచి వచ్చిన అవ్వమ్మ గారు ఏమవుతారు ఆయనకి? అసలు యాక్చువల్గా అయితే కుమార్తె అయింది. కానీ కుమార్తె అంటే ఎస్ కుమార్తె ఒక రకంగా చూస్తే, మళ్ళీ భార్య అంటే ఎస్ భార్యనే, నీకు సాటి అయిన సహకారాన్ని ఇస్తున్నాను అని చెప్పాడు దేవుడు. ఇక్కడ కొంచెం లాజిక్గా ఉంటుంది, అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా అయితే దేవుడు ఏం చెప్పంటే నీకు ఇచ్చింది కుమార్తెనే, కానీ నీకు భార్యగా ఇచ్చాను, కానీ ఆమెను నువ్వేం చేయాలంటే కూతురులాగా చూసుకో అని చెప్పాడు ఆయన దేవుడు. అర్థమవుతుందా? ఇచ్చింది భార్యనే, భార్య సాటి అయిన సహకారిగానే ఇచ్చాడు అవ్వమ్మ గారిని. ఇది కొంచెం వినటానికి కొద్దిగా ఇబ్బెట్టుగా ఉంటుందేమో, కానీ ఇది వాస్తవం. ఎందుకంటే ఆయనలోంచి తీయబడింది కదా, ఆయన యొక్క శరీరంలోంచి తీయబడింది అవ్వమ్మ గారు. కాబట్టి ఆయనకి ఏమైందంటే కుమార్తె ఇద్ది. మరి కుమార్తెని వివాహం చేసుకోమన్నాడంటే ఎస్ దేవుడు చెప్పాడు, అక్కడ ఎవరు లేరు కాబట్టి కుమార్తె. కానీ భార్య అంటే ఎస్ భార్యనే నువ్వు కూతురులాగా చూసుకోవాలి నీకు అని చెబుతున్నాడు అన్నమాట దేవుడు. నీ భార్య ఏం చెప్పి ఓయ్ అని కొంతమంది ఎట్లా పడితే అట్లా పిలుస్తూ ఉంటారు. అట్లా సులకనగా మాట్లాడమాకండి. కొంతమంది ఏదైనా వ్యవహారం వచ్చేటప్పుడు ఏదైనా చెప్పబోతుంటే నువ్వు నోరు మోసుకో, నీకేం తెలియదు, పక్కకి వెళ్ళు అంటూ ఉంటారు. అట్లా అనాల్సిన అవసరం లేదని బైబిల్ చెబుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా మరి జ్ఞానం గలవాళ్ళే కదా, దేవుని పిల్లలే, వాళ్ళు కూడా దేవుని పిల్లలే, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే. కానీ ఇక్కడ దేవుని కుమారులు నరుల కుమార్తెను వివాహం చేసుకున్నారంట. అంటే ఈ యొక్క పాఠం ఒకసారి మీరు వింటే ఇంకా మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. కానీ దేవుడు ఏం చెబుతున్నాడంటే నీకు ఆమె భార్యనే, కానీ కూతురులాగా చూసుకో, ఎందుకంటే నీలోంచి వచ్చింది కాబట్టి అని చెప్పాడు. ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ పాఠం అనేది ఆల్రెడీ ప్రభాకర్ గారు చర్చలు చెప్పడం జరిగింది. ఇది కొంచెం లోతుగా వెళ్తేనే మనకు అర్థమైంది అనమాట. ఆదాం గారు అయితే మహాజ్ఞాని అని చెప్పుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే చాలామందికి ఆదాం గారు పండు తిన్నాడు, వాళ్ళు తప్పు చేశారు, ఆదాము గారు అవ్వమ్మ గారు పండు తింది అని ఆయన అనుకుంటారు. కానీ ఆదాము గారు మహాజ్ఞాని ఎలా చెప్పగలుగుతాం? ఏమన్నా మీరు ఒక్కటే చెప్పగలుగుతారా? ఉదాహరణకి నేను కూడా ఒకటి చెబుతాను. ఆదాము గారు మహాజ్ఞాన, లేకపోతే ఆయనకి ఏమి తెలియదా, అమాయకుడా? మనం బైబిల్ చదివితే మనకు కొంచెం అర్థమైంది. నేనే చెప్పనా? మహాజ్ఞాని ఎలా అంటే ఆయన ఈ యొక్క భూజంతువులన్నిటికీ పేరు పెట్టింది ఎవరు?
మనం వరుసని 100 మందిని నుంచోబెట్టి వాళ్ళ యొక్క పేర్లు చెప్పమంటానే మనకు గుర్తు తడబడతాం. కానీ పేర్లు కొత్త పేరు పెట్టడానికి ఎవరైనా చిన్నపిల్లడు కానీ పిల్ల కానీ పడితే ఏ పేరు పెట్టాలి మనం 100 మందిని అడుగుతాం ఏ పేరు అయితే బాగుంటుందని. కానీ మరి ఆదాము గారు ఒక్కడ ఏ సహాయం లేకుండా ఎన్ని జంతువులకు పేరు పెట్టాడండి ఆయన. మామూలు విషయం కాదండి అది. ఉండ పేర్లు పిలవంటం కాదు, కొత్త పేర్లు పెట్టాలి. కొత్త పేర్లు పెట్టాడు ఆయన ఆలోచించి. మరి జ్ఞానం లేకపోతే పెట్టగలుగుతారండి? ఇప్పుడు ఏనుగు ఉంది, ఏనుగుకి పిల్లి అని పేరు పెట్టాడు అనుకో, బాగుంటుంది వినటానికి. ఏనుగని పిలవాలి, ఎలుగుబంటినే పిలవాలి, సింహాన్ని సింహం అనే పిలవాలి. సింహం పేరు చేమ అని పెట్టాడు అనుకో, ఎలా ఉంటుంది? దాని యొక్క రూపాన్ని చూసి, దాని యొక్క గంభీర్యాన్ని చూసి దేవుడు ఆదాము గారికి జ్ఞానం ఇచ్చాడు. ఆయన ఈ భూలోకంలో ఉన్న జంతువులన్నిటికీ పేర్లు పెట్టింది ఆయనే. అందుకని ఆయన మహాజ్ఞాని అనమాట. మామూలు విషయం కాదు అది. మనం వరుసని 100 మంది నుంచి పెట్టే పేర్లు చెప్పగలుగుతాం, తడబడతాం మనం. కానీ మరి ఈయన ఎన్నో వేల రకాల జంతువులకి వీటన్నిటికీ ఆయన పేర్లు పెట్టడం జరిగింది అనమాట. వందల రకాల వేల రకాల జంతువులకి ఆయన కూడా పెద్ద మనిషి అయ్యాడు అనమాట. ఎవరు? ఆదాము గారు కూడా పెద్ద మనిషి, ఎందుకంటే మహాజ్ఞాని కాబట్టి. మోషే గారు 40 సంవత్సరాలకి పెద్ద మనిషి అవటం జరిగింది కదండి. సైంటిస్టులు అయితే ఇందులో చెప్పుకున్నాం కదా, సైంటిస్టులు వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు వచ్చినా సరే పెద్ద మనుషులు ఎవరండి? ఎవరో అది తెలియదు, దేవుడు ఎవరో తెలియదు కదా వాళ్ళకి. దేవుడు మనం అసలు ఎక్కడి నుంచి వచ్చాం మూలాలు తెలుసుకున్న వాళ్ళు మాత్రమే పెద్ద మనుషులు అంటాం. అది మరి దేవుడి గురించి తెలియకపోతే పెద్ద మనిషి అంటే మరి ఒప్పుకుంటుందా? బైబిల్ ఒప్పుకుంటుందా? ఇంకా మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం అండి. 13-11 1 కొరింథీ 13వ అధ్యాయం 11వ వచనం అండి. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుని, పిల్లవాని వలె తలంచితని, పిల్లవాని వలె యోచించుతని. నేను ఇప్పుడు ఈ మాటలు చెప్తున్నాను పౌలు గారు అన్నమాట. నేను ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేస్తున్నాను. నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు పిల్లవాని వలె పిల్ల చేష్టలు చేశాను. అదే పెద్ద అయిన తర్వాత కూడా ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, ఫస్ట్ స్కూల్కి పంపించినప్పుడు మొదటి రోజు కానీ రెండో రోజు కానీ మనం వాళ్ళని ఎంత బతినాడాల్సి వచ్చిందండి? మనందరికీ తెలిసిన విషయమే. చిన్నపిల్లలని స్కూల్కి పంపించాలంటే ఎంత కష్టం, చాలా కష్టం. ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. వాళ్ళు వెళ్ళమని అసలు మొరాయించి చాలా చాలా ఇబ్బంది పెడతారనమాట. కానీ తర్వాత ఒక వారం రోజుల తర్వాత కొంచెం అలవాటు అవుద్ది. అదే ఒక నెల తర్వాత అయితే ఇంకా అలవాటు అయిపోద్ది. అదే ఒక సంవత్సరం తర్వాత అయితే ఇక పూర్తిగా అలవాటు అయిపోద్ది అనమాట. ఇట్లాగా పిల్లవాని వలె ఉన్నప్పుడు నేను పిల్లవాని చేష్టలు చేశాను, కానీ పెద్దవాడిని అయిన తర్వాత నేను పెద్దవాని వలె యోచించాలి, నేను పెద్ద మనిషిని అయ్యాను అంటున్నాడు ఆయన. ఎవరో పౌలు గారు కూడా పెద్ద మనిషి అయ్యాడంట. ఎలా పెద్ద మనిషి అయ్యాడండి పౌలు గారు? దేవుని యొక్క వాక్యం మరి ఆయన పాత నిబంధన తెలుసు, క్రొత్త నిబంధన తెలుసు. పాత నిబంధనే వరకే ఆగిపోయి అక్కడ క్రైస్తవులందరూ ఎంతోమందిని ఆయన చంపకుండా తిరిగేవాళ్ళు పౌలు గారు. తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క దర్శనం వచ్చిన తర్వాత అప్పుడు మొత్తం లేలని చెప్పేవరకే అప్పుడు పెద్ద మనిషి అయిపోయాడు అనమాట ఆయన పౌలు గారు. దేవుని గురించి తెలుసుకొని చివరి వరకు కూడా మరి ఆయన చనిపోయేంత వరకు ఆయన కూడా శిరస్సు సేదం చేసినట్టుగానే మరి తెలుస్తుంది. ఆయన కూడా తలనరికే చంపారంట పౌలు గారిని కూడా. ఇప్పుడు ఈ రోజులో మీరు ఎవరైతే సువార్త చేస్తారో మీ అందరూ సలహాలను అడుగుతూ ఉంటే ఎవరైనా సువార్త చేసేవాళ్ళు ముందుకు వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఒక పూట ఇంట్లో బియ్యాన్ని లేకపోతే మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం ఉపవాసం ఉండి అంటారు. ఓకే, కాదంటలేదులే, కానీ అవన్నీ మనం బయటకు చెప్పుకోవాల్సిన దేవుడికి చెప్పుకోవాలి. దేవుడు చెప్పుకుంటే ఆయనే మనకి సహాయం చేస్తాడు. మీకోసం మేము కష్టపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం నేర్చుకుంటున్నాం
అది ఫస్ట్ వాళ్ళ కోసం చేయమండి. మనం ఎవరి కోసం వాళ్ళు ఎవరి ఆత్మను రక్షించుకోవడం వాళ్ళకు ముందు దేవుళ్ళనికి వస్తాం, తర్వాత నెక్స్ట్ అది. అలాగని నేను వాళ్ళని తక్కువ చేసి మాట్లాడలేదు. ఓకే, ఇక్కడ పౌలు గారు అయితే ఏమన్నాడంటే, నేను పెద్దవాడిని అయ్యాను, నేను దేవుని కొరకు జీవిస్తున్నాను. ఆయన కూడా పెద్ద మనిషి అవటం జరిగిందండి. నేను చిన్నపిల్లవాని వల్లే, మళ్ళీ ఒక్కొక్కసారి చదవండి. ఇప్పుడు చదివింది, నేను పిల్లవాడిని అయి ఉన్నప్పుడు పిల్లవాని వలే మాట్లాడుతుంది. పిల్లవాని వలే అనే ఆలోచనలో కూడా మెచ్యూర్ అవ్వలేదు. అప్పటికి నేను మెచ్యూర్ అవ్వలేదని చెబుతున్నాడు అనమాట. ఇప్పుడు పెద్దవాడిని నేను పిల్లవాని యొక్క చేష్టాలు మానివేశాను. మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత చిన్నపిల్లలాగా చేసామనుకోండి, అప్పుడు మన మైండ్ మెచ్యూర్ అయినట్టేనా? మన మైండ్ అక్కడే ఉండట్టేనా? ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళడానికి ఏడ్చేవాళ్ళం. 10th క్లాస్కి డిగ్రీకి వచ్చిన తర్వాత కూడా నేను వెళ్ళను, స్కూల్కి వెళ్ళను, నాకు చాక్లెట్ కొని పెట్టండి అని ఏడ్చాడు అనుకో, ఎట్లా ఉంటుంది? వీడి మైండ్ మెచ్యూర్ కావలేదురా, వీడు మెచ్యూర్ అవ్వలేదు అనుకుంటాం. కానీ పౌలు గారు ఏమన్నాడంటే, నేను మెచ్యూర్ అయిపోయాను అన్నాడు ఆయన. అలాగే ఇంకొక ఆయన కూడా ఈ ప్రపంచంలో అందరికన్నా ఒక పెద్ద మనిషిని చూపిస్తాను మీకు. ఇప్పుడు ఆయన గురించి చెబుతాను. ఎవరండి? ఎస్, యేసుక్రీస్తుల వారు. ఈయన అందరికన్నా పెద్ద మనిషి అండి. యేసుక్రీస్తుల వారు అంత పెద్ద మనిషి ఈ ప్రపంచం మీద ఎవరూ లేరు. ఆయన కన్నా గారు గొప్పవాళ్ళు ఎవరూ లేరు. ఎట్లా చెప్పగలుగుతాం అంటే, ఆయన యెరూషలేము దేవాలయంలోనే పెద్ద పెద్ద పాస్టర్ గారి మధ్యలో కూర్చొని వాళ్ళకి డౌట్లు క్లారిఫై చేస్తున్నాడు. డౌట్ అడగటం కాదు, క్లారిఫై చేస్తున్నాడు ఈయనే 12 సంవత్సరాలకి. ఇంకా చూస్తే ఆ ఒక్క సందర్భం కాదు, 30 సంవత్సరాలకు పెద్ద మనిషి అయ్యాడండి ఆయన. యేసుక్రీస్తు 2 సంవత్సరాలకు పెద్ద మనిషి అయ్యాడండి. ఎప్పుడు బాప్టిజం తీసుకున్నాడు ఆయన? బైబిల్ ప్రకారంగా 30 సంవత్సరాల వయసులో పెద్ద మనిషి అవటం జరిగింది. పెద్ద మనిషి అయిన ఆయన ఆ 3.5 సంవత్సరాలు కూడా పెద్ద మనిషిలాగా బతికాడా, లేకపోతే చిన్నపిల్లలాగా మళ్ళీ మారిపోయాడా? అలా ఆయన చిన్నప్పుడే పెద్దోళ్ళలాగా మారిపోయాడు. కానీ ఇక ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడలేదండి. యేసుక్రీస్తు వారి యొక్క చేసినటువంటి అన్ని సువార్తలు కానీ, అన్ని అద్భుత కార్యాలు కానీ, ఆయన చెప్పినటువంటి మాటలు ప్రపంచాన్ని కుదిపేసినాయండి. ఒక మాటలో చెప్పాలంటే, ఆయన మాట్లాడిన మాటలో కుదిపేసినాయి మనుషులని. పెద్ద పెద్ద మేధావులకు కూడా అర్థం కాలేదు. అలాంటి మాటల్లో ఒకటి మీకు పరిచయం చేస్తాను, దానికి మీరు సమాధానం చెప్పాలి. ఇప్పుడు అదేంటంటే, లోకాసువార్త 23:34 ఒక్కసారి చదవండి. ఆయన ఎంత పెద్ద మనిషి అయ్యాడో ఇక్కడ మీకు అర్థమైద్ది. లోకాసువార్త 23:34 అండి. 23:34. తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగను గనుక వీరిని క్షమించమని చెప్పాను. సరిపోద్దండి. ఇక్కడ యేసుక్రీస్తుల వారి యొక్క సిలువు ఘట్టం అండి. ఈ సిలువు ఘట్టంలో వాళ్ళందరూ కూడా ఈయన్ని ఏం చేస్తున్నారండి? హింసిస్తున్నారండి. కొరడాలతో కొడుతున్నారు, చేతులతో వెనక నుంచి గుద్దుతున్నారు, మొహం మీద ఉమ్ము వస్తున్నారు. ఇవన్నీ చేస్తుంటే ఆయన ఏమన్నాడండి? తండ్రి వీరు ఏమి చేయుచున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అన్నాడు ఆయన. నిజంగానే వాళ్ళకి ఎరిగే కొడుతున్నారా, ఎరగకుండా కొడుతున్నారా ఆయన్ని? చెప్పండి. ఇది మెచ్యూర్ అయిన వాళ్ళు ఇలాగ మాట్లాడతారండి. తెలియకపోతే వాళ్ళ చిన్నపిల్లలా? అసలు ఆయన ఎవరో ఏంటో, దేవుని కుమారుడా, అసలు ఎందుకు కొడుతున్నాం ఏంటో అనే ఒక ఆలోచన లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన్ని కొడుతున్నారండి. ఆ మాట ఎవరైనా అనగలుగుతారండి? ఇప్పుడు సరే, ఆయన ఓకే, ఆయనలాగే మనల్ని హింసిస్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు, గుద్దుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు అనుకుందాం. మనం ఏమంటాం? తండ్రి వీరు ఏమి చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అనేంత మనస్సు మనకు ఉందంటారా?
తండ్రి ఫస్ట్ చంపేదండి. మరి యేసుక్రీస్తుల వారు ఆ మాట అనగా కారణం ఏంటంటే ఆయన పెద్ద 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 మనిషి అయ్యాడు అనమాట. ఆయన మెచ్యూరిటీ లెవెల్లో బాగా వచ్చేసింది. ప్రపంచంలో ఎంతోమంది ఈ యొక్క వచనం చదువుకున్నారు కానీ చాలామందికి అర్థం కాలేదండి. ఈ యొక్క వచనం అనేది చాలామందికి అర్థం కాలేదు. ఏంటి ఎంత గొప్పడైనా ఒక పక్కమట కొడుతున్నారు, గుద్దుతున్నారు, నానా హింసలు పెడుతున్నారు, ఉమ్మేస్తున్నారు, చిత్రవద చేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలి, చిత్రవద చేస్తున్నారు అని. అయినా కానీ తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగని కాక వీరిని క్షమించండి అన్నాడు. అసలు ఆ మాట అనాలంటే ఎంత స్టాండర్డ్ కావాలండి ప్రపంచంలో ఎవరికైనా సరే. అందుకనే యేసుక్రీస్తుల వారు ప్రపంచానికి యుగ పురుషుడు, శక పురుషుడు. ఇందాక మనం పాట పాడుకోవాలా, అందుకనే అయ్యాడు. ఊరికనే అవరండి, ఎవరో కూడా గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారంటే వాళ్ళ ఊరికనే ఎవరో వాళ్ళలో ఏదో ఒక మంచి ఒక గొప్ప గుణం, అందరికన్నా హై రేంజ్లో ఉండేటువంటి మంచి గుణం ఎవరికి ఉందంటే యేసుక్రీస్తుల వారికి. ఎవరన్నా మనం ఒక మాట అంటేనే మనం పడమే, మరి అలాంటిది కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఎన్ని రకాలుగా హింస పెట్టాలంటే అన్ని రకాలుగా ఆయన హింస పెడతానే ఉండారు. అయినా సరే తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించండి అని ఒక పెద్ద మనిషిలాగా మాట్లాడు. ఇదండి పెద్ద మనిషికి ఉండాలి లక్షణం ఏంటంటే అది. ఆయనే కాదు, మనం కూడా పెద్ద మనుషులు అవ్వాలంటే ఆయన ఏం చేస్తున్నాడో ఆయన ఫాలో అయితే మనం కూడా పెద్ద మనిషిగా అవుతామండి. ఎవరన్నా మనం తిడుతున్నా లేకపోతే హింస పెడుతున్నా ఏం చేయాలి, తండ్రి ఇది మొత్తం మీ చేతులకి అప్పచెప్తాను, మా వల్ల అయితే ఏం కాదు, మేమేమి చేయలేం, సమస్తం నీ చేతులకి అప్పచెప్తున్నాను, మీరే చూసుకోండి తండ్రి అని మనం ఆయన చేతులకి అప్పచెప్తే ఆయనే చూసుకుంటాడు అన్నమాట. ఆ మెచ్యూరిటీ లెవెల్లోకి రావాలి. ఎవరు పెద్ద మనిషి, ఎవరు మెచ్యూర్ అయ్యారంటే మనం ఇంకా ఎన్ని పాట విన్న తర్వాత ఇంకా మనం మెచ్యూర్ అయినట్టుగా ఉందో లేదో ఒకసారి మనమే ఆలోచించుకోవాలి. ఇంకో క్లూ కూడా మన మంచి వచనం ఉంది బైబిల్, అది కూడా చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. మహాజ్ఞాని అని చెప్పుకున్న సొలొమోను గారు కూడా ఏం చెబుతున్నాడో విందాం. సొలొమోను గారు చెప్పినటువంటి మాట ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం అండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. బుద్ధిహీనుడు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. సరే అండి, ఇక్కడ మనం మందిరానికి వెళ్ళేటప్పుడు ఎట్లా ఉండాలండి? మరొకసారి చదవండి స్టార్టింగ్. నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలండి. అది దేవుని మందిరంలో ఎలా పడితే అలా ఉంటామండి. అప్పుడు ఎట్లా అయిపోతాం మనం చెప్పండి? దేవుని మందిరంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం? చాలా జాగ్రత్తగా ఉంటాం, నిశ్శబ్దంగా ఉంటాం, సైలెంట్గా ఉంటాం, ఏం మాట్లాడకుండా ఉంటాం, పెద్ద మనిషిలాగా ప్రవర్తిస్తాం ఆ కాసేపు, తర్వాత మళ్ళీ మామూలు అయిపోతాం. కానీ ఇక్కడ ప్రసంగి గారు ఏం చెబుతానంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి బాబు అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఆయనకి ఎప్పుడు జ్ఞానం వచ్చిందంటే 1000 మందిని పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు వ్యర్థము ఈ సూర్యుని కింద ఉన్నదంతా కూడా వ్యర్థమని అప్పుడు బుద్ధి వచ్చిందండి ఆయనకి. అప్పుడు 1000 మంది ఆయనకి భార్యలు. అప్పుడు చెబుతున్నాడండి, ఏం చెబుతున్నాడు? అప్పుడు పెద్ద మనిషి అయ్యాడండి సొలొమోను గారు. ఎప్పుడు పెద్ద మనిషి అయ్యాడండి? 1000 మందిని పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు వచ్చిందండి ఆయనకి పెద్ద మనిషి గుణం. వ్యర్థము సమస్తమును వ్యర్థమే అని అప్పుడు చెబుతున్నాడండి. అప్పుడు ఆయనకి జ్ఞానం రావటం జరిగిందనమాట. ఇంకా మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనానికి ఒకసారి రండి. అక్కడ 1 కొరింథీ 2:8. అలాగే ఇప్పుడు నక్సలైట్లు ఉన్నారు. నక్సలైట్లు కానీ, బిన్ లాడెన్ కానీ, లేకపోతే జైలుకి వెళ్తే కొంతమంది ఏమంటారంటే వాళ్ళు ఏదో ఆవేశంలో చేశాను కానీ నేను కావాలని మర్డర్ చేయలేదు అనేవాళ్ళు చాలామంది ఉంటారండి. ఇప్పుడు ఈ బిన్ లాడెన్కి వీళ్ళందరికీ కూడా వీళ్ళందరూ కూడా
తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారండి తప్పులు? సద్దాం హుస్సేన్ కానీ వీళ్ళందరూ చేశారా? నిజంగా బైబిల్ ప్రకారం బైబిల్ ఏమంటుందంటే తండ్రి వాళ్ళు ఏం తెలియకనే చేస్తున్నారని చెబుతుంది. యేసుక్రీస్తుల వారిని అడిగితే ఏం చెబుతున్నారు యేసుక్రీస్తుల వారు? తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అన్నాడు. ఇప్పుడు మరి వీళ్ళందరూ ఎంతోమంది లిస్టు బిన్ లాడెన్ ఉన్నాడు, మరి అమెరికా యొక్క టవర్ని పేల్చడం జరిగింది. అది తెలిసి చేశాడా తెలియజేశాడా? నన్ను అనవసరంగా చంపేస్తారు వీళ్ళు, ఇలా జోలికి పోకూడదని బుద్ధి తెలిసింది అసలు. తర్వాత ఏం చేశారు తెలుసా? ఆయన్ని లాడెన్ ఏం చేశారు? తుక్కుగా కాల్చాడు బండొకరు, కాకిని కాల్చినట్టు. అదే ముందే అతనికి తెలిసిన వీళ్ళు చంపేస్తారని తెలిసిన బుద్ధి జ్ఞానం ఉండడు, అట్లా చేసేవాడండి. మరి ప్రభాకర్ పిల్లయ్య ఉన్నాడు, ఆయన కూడా అంతే. వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కరుడు కట్టిన నేరస్తులు. వీళ్ళందరూ కూడా మనం ఏమనుకుంటాం, వాళ్ళందరికీ అన్నీ తెలుసండి, అన్నీ తెలిసే చేస్తారు అనుకుంటాం. కానీ వాళ్ళకి నిజంగా వాళ్ళకి ఏమి తెలియదని బైబిల్ చెబుతుంది. అదే చిన్న అంటే అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము? దేవుని దగ్గర నుంచి వచ్చామా? అసలు మనం బ్రతుకు ఎందుకు పుట్టామో, ఎందుకు చచ్చిపోతున్నామని ఒక్క ఆలోచన కనుక వచ్చింది అనుకోండి, అలాంటి పనులు చేయడు అని చెబుతుంది అనమాట బైబిల్. ఎవరైతే నేరస్తులు ఉంటారో ఒకళ్ళు పిల్లని నువ్వు తాగొచ్చి కొట్టేవాళ్ళు ఉంటారు. అది ఎందుకు వస్తున్నాడు? తాగిన మత్తులో కొడతా ఉంటాడు. ఒకళ్ళైతే ఏం చేస్తారో తెలుసు, తాగిన మత్తులో భార్యలని చంపిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఆ తాగిన మత్తులో ఏదైనా చెప్పిన మాట వినలేదనుకోండి, గట్టిగా చంపబెట్టి కొడితే వెళ్ళి గొడవకి గరుచుకొని చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లాగా చేసేవాళ్ళు కూడా కొంతమంది, మామూలుగా ఉన్నవాళ్ళు కూడా కొంతమంది భార్యని అనుమానించి చంపేవాళ్ళు కూడా ఉన్నారండి. నువ్వు అడి తిరుగుతున్నావు, ఇడి తిరుగుతున్నావు అని చెప్పేసి అనుమానించి చంపిన వాళ్ళు ఉంటారు. ఇంకా కొంతమంది చిన్న ఆస్తి కోసం అన్నదమ్ములు చంపుకున్నారండి. ఇక ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకుని, ఆస్తుల కోసం మాత్రం, ఇళ్ళ కోసం, ఆస్తిని డబ్బుల కోసం మాత్రం మన తోడబుట్టిన అన్నదమ్ములను ఇబ్బంది పెట్టకూడదు. మనోడే కదా, ఎక్కడి నుంచో బయటోడేం కాదుగా. తిన్నాయి ఆడే కొంచెం ఎక్స్ట్రా తిన్నాయి, లేకపోతే మనం ఏదైనా టైం వచ్చిందనుకో, దేవుడు మనల్ని హెచ్చించాడు అనుకో, అసలు అది మనకి అది ఏ మొలకు కూడా రాదనమాట. అన్ని మన కుటుంబాలను కాదు, ఏ కుటుంబాలైనా సరే, ఎక్కడైనా సరే అన్నదమ్ములు కానీ అన్న చెల్లెలు కానీ డబ్బుల కోసం ఎక్కడ కుక్కల్లాగా కాట్లాడుకోకూడదు అని బైబిల్ చెబుతుంది అనమాట. అది నిజంగా వాళ్ళు కనుక బుద్ధి జ్ఞానం ఉండేటైతే కొట్టుకుంటారండి ఎవరన్నా. చాలామంది మనం టీవీలో కానీ వార్తల్లో కానీ చూస్తూనే ఉంటాం. అన్నదమ్ముళ్ళు పొడుచుకున్నట్టు, ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోయినట్టుగా ఫ్యాక్షనిస్టులు మనం చూస్తూ ఉంటాం రాయలసీమ ఏరియాల్లో. వాళ్ళు ఏం చేస్తారండి, సొంత అన్నదమ్ముళ్ళే, ఆడొక బ్యాచ్ అవుతాడు, ఈడు ఒక బ్యాచ్ అవుతాడు. ఆడి మనుషులు వీడు చంపుకోవటం, ఈడి మనుషులు ఆడు చంపుకోవటం. తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వాళ్ళు తెల్ల గుడ్లు వేసుకున్నారులే, కానీ ఫ్యాక్షనిస్టులు వాళ్ళు వేసుకున్న డ్రెస్ ఏంటంటే వైట్ అండ్ వైట్ వేస్తారు. మళ్ళీ మదర్ తెరీసా లాగా, పాస్టర్ గారి లాగా. కానీ మరి వాళ్ళకి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందంటారా? ఒకళ్ళని చంపుకోవటం ఏంటి? అది చంపుకునే సంస్కృతి జంతువుల్లో లేదు. మీకు ఆ విషయం తెలుసా? ఒక పులి కానీ పులి చంపుకొని తిందో, సింహాన్ని చంపుకొని తిందో, ఏనుగుని చంపుకొని తిందో. కానీ మనిషి మాత్రం మనిషిని చంపుకొని ఆస్తిని అనుభవిస్తున్నాడు. చాలామంది ఆస్తుల కోసం ఏం చేస్తారో తెలుసా? అత్తమామలు తొందరగా చచ్చిపోవట్లేదు అనుకో, వాళ్ళు తాగే కాఫీలోనో లేదా భోజనంలోనో విషం కలిపి చంపేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళు ఉంటే మమ్మల్ని సరికి ఈ యొక్క ఆస్తిని అనుభవించనీరని చెప్పేసి ఏం చేస్తారో తెలుసా? మనం చదువుకుంటూనే ఉంటాం కదా పేపర్లో, అత్తమామలకి విషం పెట్టి చంపేవాళ్ళు ఉన్నారు. మన ఈ మధ్య ఏదో ఒక షాట్లో చూస్తే అక్కడ కూడా అత్తగారును మామగారు ఇద్దరు భోజనం చేస్తూ ఉంటారు. మా వాటా అయిపోయింది, వాళ్ళ మధ్యాహ్నం 12 మా వాటా అయిపోయింది, మీరు చిన్నాయన ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఆయన భోజనం చేస్తుంటే ఆయన దగ్గర ఉన్న ప్లేట్లు లేకుంటుందండి. ఇలాంటి కొన్ని చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. భోజనం చేసి వెళ్తాడమ్మా, ఆయన ట్యాబ్లెట్లు వేసుకోవాలి అని అత్తగారు బతులు ఆడుతూ ఉంటుంది కాళ్ళని. ఆయన ట్యాబ్లెట్లు వేసుకోవాలి, బేబీ ట్యాబ్లెట్, షుగర్ ట్యాబ్లెట్లు వేసుకోవాలి, కొంచెం 2 ముద్దలు అన్నది వెళ్ళిపోతామమ్మా అన్నా కానీ లేగని చేయి పట్టుకొని బయటకు తోసేసింది. మరి ఎలాంటి వాళ్ళందరికీ మరి తెలిసి చేస్తున్నారో తెలియదు. కానీ బైబిల్ ఏమంటుందో వాళ్ళు తెలియకే చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కోటింగ్ తర్వాత ఉందండి. ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో అయితే పశ్చాత్తాపంతో ఒప్పుకుంటే పర్వాలా, దేవుడి దగ్గరికి వస్తే పర్వాలా, కానీ రాకుండా ఉంటే మాత్రం వాళ్ళకి కోటింగ్ తప్పదని బైబిల్ చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క విషయాన్ని కూడా
గమనించండి. మరి మెచ్యూరిటీ లేనప్పుడు అలాగే చేస్తారనమాట. మీకు ఒక విషయం చెప్పాను కదా, చదవండి. 1 కొరింథీ 2:8. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిండు. లోకాధికారులు ఎవరికన్నా తెలుసండి, రోమ ప్రభుత్వం వాళ్ళు ఉండరు కదా, ఈయన దేవుని కుమారుడు, అసలు ఈయన్ని మనం సిలువ వేస్తే రేపొద్దున మనకి శిక్ష ఉందని ఏమన్నా అర్థమవుతుందండి వాళ్ళకి? అందుకని ఆయన సిలువ వేశారు. అది దేవుని కుమారుడు అని ఎరిగితే అది ఆయన చూడటానికి కూడా భయపడతారనమాట. ఇంకా 2 కొరింథీ 4:17. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:17 ఒకసారి చదవండి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచున్నాము గనుక. సార్ పౌలు గారంట ఏం చేస్తున్నాడంట? దృశ్యమైన వాటిని చూడలేదంట, అదృశ్యమైన వాటిని చూస్తున్నాడంట. అంటే ఏంటండి చెప్పగలుగుతారా? అంటే కనిపించే చూడలేదు, కనపడని చూడటం. ఎస్, ఇక కంటికి కనిపించేది ఇదంతా కూడా ఇల్లు, ఫ్రిడ్జ్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇది కాదు మనకు కావాల్సింది, బంగ్లా ఇవన్నీ కాదు, కంటికి కనిపించని ఆ మహాలోకం గురించి ఆలోచిస్తున్నారంట. అది అప్పుడు మనం పెద్ద మనుషులైనట్లు లెక్క. మనం కూడా అంతే, ఈ లోకంలో ఇది అది అది ఇది అని చెత్త చెదారం మొత్తం మైండ్లో పెట్టుకుంటే మనం పెద్ద మనుషులు కాలేము. పౌలు గారిలాగా మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి ఎట్లా వెళ్ళాలి అని ఒక ఆలోచన కలిగి ఉన్నామనుకో, మనం కూడా ఆయనే కాదు, మనం కూడా పెద్ద మనుషులు కావాలంటే ఈ యొక్క ఆలోచన ఉండాలన్నమాట. పరలోక నేను చనిపోయిన తర్వాత ఏ విధమ చేతనైనా నేను పరలోక రాజ్యానికి వెళతాను అని అనిపించింది అనుకోండి మనకి, అప్పుడు మనం పెద్ద మనుషులాగా ఆలోచిస్తున్నట్లు లెక్క. అలాగే ఒకసారి యేసుక్రీస్తుల వారు సందర్భం గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఎవరైనా ఏదన్నా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, మనం ఏం చేస్తాం? అసలు ఎట్లా కుదిరింది ఏంటి అని అది మనకు ఆలోచన బారా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి నుంచుంటాం. కానీ యేసుక్రీస్తుల వారి దగ్గరికి ఒక ఆమెను తీసుకొని వస్తున్నారు. ఆయన ఎవరంటే వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ. ఇక్కడ మనం సపోజ్ మన కాలనీలోనే ఒక అమ్మాయిని ఎవరో వ్యభిచారం చేస్తున్న అమ్మాయిని డైరెక్ట్ పట్టుకొని వచ్చి పంచాయతీలో నిలబెట్టారనుకో, దేవుడి చోట్ల నిలబెట్టారనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం? మనకెందుకు అనుకుంటామా? లేకపోతే అసలు ముందే అక్కడ కూకొని అసలు ఎవరు ఈ అమ్మాయి, ఎవరో ఈ అమ్మాయిని పాడు చేసింది ఎవరు, ఎంతమంది పాడు చేశారు, ఇవన్నీ కూడా మనం ఎంక్వైరీ చేస్తాం. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేస్తారో తెలుసా? ఆమెను బడ లాక్కొస్తున్నారంట. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని లాక్కొస్తుంటే ఆయన వంగి అటు వేరే వైపు చూస్తున్నాడంట. వంగి అని రాసి ఉంటుంది బైబిల్లో. వంగి ఆమె మొహమే ఇంక చూడ్డా ఆయన. మనమైతే ఏం చేస్తాం? అమ్మాయి బాగుందా లేదా, లేకపోతే అమ్మాయి లేదా వేరే అమ్మాయా, ఏ కోరవ అమ్మాయి, రెడ్ల అమ్మాయా, కాపుల అమ్మాయా, ఏ ఊరు అమ్మాయి, కొండూరు అమ్మాయో, కొండపిల్ల అమ్మాయా, విజయవాడ అమ్మాయి అని మనం ఎన్ని ఆరాధన వేస్తాం. కానీ యేసుక్రీస్తు వారైతే తలకాయ వంచి ఆలోచిస్తున్నాడంట. ఆయన ఏం ఆలోచిస్తున్నాడో తెలుసా? వీళ్ళందరూ పట్టుకొచ్చారు కదా, నేను ఏమని గనక నీ యొక్క పాపాలు క్షమించానని చెప్తే ఆమె మనసు మార్చుకొని మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించిద్దా లేదా అని ఈ ఆలోచనలో ఉన్నాడు ఈయన పెద్ద మనిషి కాబట్టి. వీళ్ళేం చేస్తున్నారు? బడబడ లాక్కొచ్చి నుంచోబెట్టి అట్లా చేసిన అని నేరాలు మోపుతున్నారు. అది పెద్ద మనిషి అయిన వాడు ఏం చేస్తాడంటే ఆలోచన చేస్తాడనమాట. అప్పుడు ఏమంటాడమని అమ్మా అని అంటాడనమాట. ఇప్పుడు ఒక వేసిని పట్టుకుని దగ్గరికి అమ్మ అనే అంత మెచ్యూరిటీ మనకు ఉందంటారా? యేసుక్రీస్తుల వారికి ఆ మెచ్యూరిటీ ఉందన్నమాట. ఆయన పెద్ద మనిషి అయ్యాడు. మనం కూడా అవ్వాలండి, తప్పదు. ఎందుకంటే తప్పదు కాదు, అసలు అలాంటి గుణంలోకి రావాలి మనం కూడా. బైబిల్ చెప్పేది అదే, ఎవరు పెద్ద మనిషి, ఎవరు మెచ్యూర్ అయ్యారంటే మెచ్యూర్ అయిన వాళ్ళే పెద్ద మనిషి అనమాట. మైండ్ మెచ్యూర్ అవ్వాలి. యేసుక్రీస్తుల వారు అయితే ఏం చేశాడంటే తలకాయ వంచుకొని అమ్మ అని అనగానే ఆమె హృదయానికి తాకిందండి ఆ మాట.
ఏంటి యువకుడు ఆ వయసులో ఉన్నాడా లేదా? అసలు అంత వయసులో ఉన్నాడు ఎవరన్నా అమ్మ అంటారండి అసలు ఎవరన్నా? వృద్ధుడు కూడా కాదు మళ్ళీ. అమ్మ అనగానే ఇక ఆమెకి తండ్రి ఇక మీరు ఏం చెబితే కదా చేస్తా అందక. అది పెద్ద మనిషి యొక్క లక్షణం. ఇక్కడ ఏంటంటే దేవుడిని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకే పెద్ద మనిషి యొక్క లక్షణాలు వస్తాయండి. ఎందుకంటే దేవుని యొక్క లక్షణం ఏంటండి? క్షమాగుణం. ఆయనలో ఉంది ఏంటండి? దేవునిలో ఉన్న గుణం ఏంటి? క్షమాగుణం ఉందండి. క్షమాగుణం ఉండటం వల్ల ఎవరినైనా మనం క్షమించగలుగుతాము. అలాగే యేసుక్రీస్తుల వారు కూడా మరి క్షమించడం గల కారణం ఏంటంటే ఆయనలో ఉంది ఎవరి గుణం? దేవుని యొక్క గుణం. అందుకని ఆయన తల ఉంచుకున్నట్టుగా మనకి రాస్తున్నాడు. అది ఆయన నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో ఉండే, ఇందాకే చెప్పాను నేను ఆల్రెడీ, ప్రపంచంలో ఉండే అందరికన్నా కూడా పెద్ద మనిషి ఎవరంటే యేసుక్రీస్తు వారేనండి. పెద్ద మనిషి. చిన్న వయసు చిన్నదే అయినా సరే 30 సంవత్సరాల వయసు అప్పుడు ఆయన సువార్త స్టార్ట్ చేసినా సరే అందరికన్నా ఆలోచనలో ఎవరెస్ట్ అంటారు చూసారా, ఎవరెస్ట్ కన్నా ఇంకా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఆయన యొక్క అంత ఎదిగిపోయాడండి ఆయన యేసుక్రీస్తు వారు. ఒక సందర్భంలో మీ అందరికీ తెలిసిన విషయం, యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తూ ఉంటారు. అప్పుడు ఒక అతను వచ్చి, ఇదిగో నీ తల్లి నీ చెల్లెలు వచ్చారు, నీ సహోదరులు వచ్చారు అని అనగానే ఆయన ఏమంటాడో చెప్పండి సమాధానం? ఎవరు నా తల్లి, ఎవరు నా చెల్లి, ఎవరు నా సహోదరులు అంటాడు ఆయన. అదేంటి యాక్చువల్ అంత జ్ఞానం ఉండి ఆయన మరి ఆ మాట అంటున్నాడు ఏంటండి? ఇప్పుడు మామూలుగా ఇది దీన్ని అపార్థం చేసుకుంటే చాలా అపార్థం చేసుకోవచ్చు. కన్నా తల్లినే పట్టుకొని 9 నెలలు 9 మాసాలు మోస్తే ఎవరు నా తల్లి, ఎవరు నా చెల్లి అంటున్నాడు ఏంటి ఈయన అని అపార్థం తీసుకుంటారా లేదా? కానీ ఆయన యొక్క ఆలోచన ఏంటో చెప్పనా? నేను దేవుని తర్వాత మొట్టమొదటి ప్రథమ కుమారుడిగా పుట్టింది నేను పరలోక రాజ్యంలో. అందరికన్నా ముందు పుట్టింది ఎవరో? యేసుక్రీస్తుల వారు. నేను పుట్టినప్పుడు అసలు ఏది లేదు. తర్వాత నా తర్వాతే కదా పరిశుద్ధాత్మదేవుడు కానీ, ఆదాం గారికి కానీ, ఈ సమస్త మానవాళ్ళు కానీ వచ్చింది. మరి మరియమ్మ కానీ వీళ్ళందరూ, మరియమ్మ అంటే వీళ్ళందరూ నా తర్వాతే కదా పుట్టింది. ఇక్కడికి వచ్చి ఇదిగో నీ తల్లి అని అంటాడేంటి? ఆమె నా తల్లి కాదు, ఆమె నా చెల్లి అంటాడనమాట ఆయన యేసుక్రీస్తు వారు. యాక్చువల్గా అయితే ఆయన చెల్లి మరియమ్మ గారు, మనం అనుకుంటాం తల్లి అనుకుంటాం. ఆయన యొక్క ఆలోచన ఏంటంటే ఆమె నా తల్లి కాదయ్యా, వీళ్ళందరికన్నా కొన్ని కోట్ల సంవత్సరాల ముందే నేను పరలోక రాజ్యంలో పుట్టాను, అక్కడే పుట్టాను నేను. ఆయన ఆలోచన అది, పెద్ద మనిషి యొక్క ఆలోచన. అందుకని ఆ మాట అన్నాడు అన్నమాట. లేకపోతే ఆమె అంటే కోపం అని కాదు ఆయన అందే. తల్లి తల్లి అంటారేంటి? ఆమె నా తల్లి కాదు, ఆమె చెల్లి అంటాడు అనమాట. అంటే మనం అనుకోవటానికి ఆయన మనసులో ఉన్న ఫీలింగ్ని మనం చెబుతున్నాం అనమాట. జస్ట్ ఆయన అనలేదు. కానీ ఇందాక ఆదాం గారి యొక్క కూతుర్ని భార్యని కూతురులో చూసుకోమని ఎలాగ చెప్పాడు. ఈ యొక్క వచనం కూడా ఏంటంటే మనం మెచ్యూరిటీ అయిన వాళ్ళు ఎలాగా ఆలోచిస్తారు అంటున్నాను నేను అనేది. మరియమ్మ గారు మామూలుగా యాక్చువల్గా అయితే మరి కొన్ని కోట్ల సంవత్సరాల ముందు పుట్టిన వాళ్ళు కన్నా తర్వాత ఎప్పుడో పుట్టినామా పెద్దదైతే యేసుక్రీస్తు పెద్దవాడు అవుతాడా చెప్పండి? మరి అప్పుడు ఆ లెక్కలో చూసుకుంటే మనం క్రైస్తవులందరూ సహోదరులు అనుకుంటే మరి అప్పుడు ఆ లెక్కలో ఏమైద్దామా? చెల్లేగా. అది నేను చెప్పిన లాజిక్ అనమాట. అది నేను చెప్పింది కాదు, ఈయన చెప్పిన లాజిక్. ఇలాగా ఆమె నా తల్లి కాదు నా చెల్లి అని చెప్పడం జరిగింది అనమాట యేసుక్రీస్తు వారు. చివరిగా ఒక్క వచనం చదువుకొని ఇక మనం ముగించేసుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువుకొని ముగించేసుకుందాం. అంటే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చివరి వచనం చదువుకొని, తోటి పెద్దను పెద్ద ఎవరంట? సరే చదవండి, తర్వాత చెబుతా. తోటి పెద్దను క్రీస్తు శ్రమల గుర్చిన సాక్షిని బయలుపరచబోవు ఆత్మతో పాలివాడనైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. ఈ యొక్క పత్రిక రాస్తుంది ఎవరండి? పేతురు గారు. పేతురు గారు ఎప్పుడు పెద్ద మనిషి అయ్యాడంట? ఆయన పేతురు గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారో తెలుసా? సుమారుగా
ఇప్పుడు చివరికి ఆయన చనిపోతున్న కాలంలో రాసినటువంటి ఆయన 100 సంవత్సరాల దాకా బతికాడంటే పేతురు గారు. దగ్గర దగ్గర 100 అన్నారు, అంత కరెక్ట్గా తెలియదు, 100 సంవత్సరాలు అంటున్నారు. 100 సంవత్సరాల వయసులో ఆయన పెద్ద మనిషి అయ్యాడండి పేతురు గారు. అంటే ఈ లోపలనే అయ్యాడు. ఆయన ఎన్నో సువార్తలు ఆయన ప్రకటించారు. కానీ ఇక్కడ బైబిల్లో రాయబడిన ప్రకారంగా అయితే మరి ఆ వయసులో నేను కూడా పెద్ద మనిషిని అన్నాడు. ఎవరో పేతురు గారు పెద్ద మనిషి అయ్యాడు కాబట్టి తర్వాత ఎన్ని శ్రమలు అనుభవించాడండి. ఆయన సిలువ ఎట్లా వేశాడో తెలుసా, ఆయన ఎలా చనిపోయాడు తెలుసా? పేతురు గారు ఎలా చనిపోయారు చెప్పండి? తలకిందులుగా సిలువ వేయించుకున్నాడు. అది పెద్ద మనిషికున్న లక్షణం. యేసుక్రీస్తు వారు అంత గొప్పవాడిని కాదు, నేను ఆయన అంత గొప్పవాడిని కాదు, నన్ను తలకిందులుగా సిలువ వేయండి అని తలకిందులుగా సిలువ వేయించుకున్నాడు అండి పేతురు గారు. అది నేను పెద్ద మనిషిని అయ్యాను కాబట్టి. అదే పెద్ద మనిషి అవ్వలేదనుకోండి, ఆలోచన లేదనుకోండి, అప్పుడు ఎలా వేయించుకుంటాడు? అసలు నాకు నీ సువార్త నేను చేయని ఇంటికి వెళ్ళిపోతా, మా ఇంటికి వెళ్ళిపోతా అంటాడు ఆయన. కానీ వాళ్ళు ఏంటంటే ఇక్కడ చచ్చిపోయినా సరే నేను పరలోక రాజ్యం వెళ్ళాలి, అది నా గోల్. అది పెద్ద మనిషి యొక్క లక్షణం. అలాగే దావీదు గారే కానీ, అలాగే స్టెఫెన్ గారే కానీ, స్టెఫెన్ గారు కూడా రాళ్లతో కొడుతుంటే స్టెఫెన్ గారు ఏమన్నాడండి? తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించండి. ముందే యేసుక్రీస్తు వారు తర్వాత స్టెఫెన్ గారిని రాళ్లతో కొడతారు కదా, కొట్టినప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా? రాళ్లతో కొడుతుంటే ఎవరైనా సరే అది తప్పు చేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, సువార్త చేస్తున్నారని రాళ్లతో కొడుతున్నారు. స్టెఫెన్ గారు అప్పుడు పరలోకం వైపు తలకాయ పైకెత్తి తండ్రి వీళ్ళని క్షమించండి అని ప్రార్థన చేస్తాడు. అది పెద్ద మెచ్యూర్ అయిన వాళ్ళు. ఎవరు పెద్ద మనిషి, ఎవరు మెచ్యూర్ అయ్యారంటే ఎవరైతే దేవుని గురించి తెలుసుకుంటారో, ఎవరు అయితే ఇక్కడ ఈ లోకంలో ఏమీ లేదు, పరలోకం ముందున్న దేవుని చెంతనే మనం చేరాలని ఎవరైతే ఆలోచన కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా పెద్ద మనుషులు అయినట్టేనండి. ఇది ఈ పాట విన్న తర్వాత మనం పెద్ద మనిషిమా, మన యొక్క మైండ్ మెచ్యూర్ అయిందా లేదా అనేది ఆలోచించుకొని ఒకవేళ కనుక అయితే పర్వాలేదు, అవ్వని పక్షంలో పెద్ద మనిషి అవ్వాలని, మన మైండ్ మెచ్యూర్ అవ్వాలని కోరుకుంటున్నానండి. ఇదండి మరి పాఠం అనేది కొంచెం మీకు అర్థమైందా అనుకున్నా? అర్థమైందా పాఠం? ఇంకేమైనా అర్థం కానట్టు ఏమైనా ఉందా? కాబట్టి ఈ యొక్క మాటలో దేవుడు దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం మా తండ్రికి స్తుతిస్తున్నాం. ఇప్పటివరకు మా చదువులకులో నుంచి నీ యొక్క మాటలో ఆలోచించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలను బట్టి వందన స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు మరి బలారాధనలో వెళ్ళిపోతూ ఉన్నాం కానీ ఈ హస్తం మాకు తోడుగా నడిపించమని ప్రార్థన ఇప్పుడు కూడా మా చూడండి యేసుక్రీస్తు నామమున అడిగి పరమ తండ్రి. ఆమేన్.